అయాలేం చెప్పినావు ఇయాలేం చేస్తున్నావు? పండ్ల పడితే మర్చిపోతారులే అనుకుంటే నడవది. పాలకు నీళ్లకు తేడా తెలవనోళ్ళు జనాలు. అంత మాత్రాన ఎర్రోళ్ళని చేస్తామంటే ఊకుంటారా? ఉతికారేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కొంగ జపం చేసిన లీడర్లను దొంగలని తేల్చే రోజులు వచ్చినాయి. అగో గదే పండ్లున్నారు బీఆర్ఎస్ పార్టోళ్ళు. మీ కథ తేలుస్తాం, జనం ముందు నిలబెడతాం. ఉత్తుతి కథలు పడి ఇయాల ఏషాలేస్తే నడవది. ఇచ్చిన మాట మీద నిలబడకపోతే బజాట్ల బట్టలు ఉతికినట్టు ఉతికే రోజులు వస్తున్నాయి. సర్కారోళ్ళు ఏం చెప్పిర్రు ఏం చేస్తున్నారు అని ఒక బాకీ కార్డు ఇడిసిర్రు బీఆర్ఎస్ పార్టోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం జనాలకిచ్చిన హామీలేంది చేస్తున్నదేంది? టయానికి చేయకపోవడం వల్ల జనాలు ఎంత లాస్ అవుతున్నారని అన్ని ఇంట్లో ఉంటాయట. అవ్వా అంతిస్తా, అక్క ఇంతిస్తా అంటివి కదా, ఇప్పుడు ఏం చేస్తున్నావని నిలదీసిండు కేటీఆర్ సారు. ఈ కార్డును ఇంటింటికి పంపుతాం, మీ కథ వాళ్ళే చూసుకుంటారు అన్నాడు. కాంగ్రెస్ మోసమే ఇవాళ తెలంగాణ ప్రజల చేతుల్లో ఒక పాశుపతాస్త్రం. ఇవాళ ఈ బాకీ కార్డు, ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది, ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలన్న విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది. ఇంటింటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని, తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు రేపు పొద్దు నుంచే చేస్తాం. చూసుకుంటా కూసుంటారులే, ఏం చేసినా నడుస్తుందిలే అని రోజులు పోయినాయి. నేపాల్, శ్రీలంకల్లా ఎట్లా నడుస్తున్నదో చూస్తున్నాం కదా. రేవంత్ సర్కార్ కూడా గదే టైం వచ్చిందని వార్నింగ్ ఇచ్చిండు హరీష్ అన్న. ఇవాళ ఈ బాకీ కార్డు విడుదల ఆయా వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరగాలని, కాంగ్రెస్ మెడలు వంచి ఆయా వర్గాలకు రావాల్సిన డబ్బులు ఇప్పియడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం. ఈ కార్డు ప్రతి ఇంటికి పంపుతాం. ప్రతి ఇంట్లో కూడా వారికి అర్థమయ్యేటట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు వివరిస్తారు. ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు. గల్లాబట్టి కాంగ్రెస్ నాయకులను అడగాలని, ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ గల్లీలోకి రావాలని చెప్పి ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎంతకాలం పోలీసులను పెట్టుకొని చేయలేవు, అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తూ ప్రభుత్వాన్ని నడపలేవు. ఇవాళ ప్రజలు ఏ రకంగా తిరగబడుతున్నారో మనం మొన్న బంగ్లాదేశ్లో చూసినాం, నేపాల్లో చూసినాం, శ్రీలంకలో చూసినాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడ్డది. ప్రజలు నిలదీసి తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. రైతులకు రుణమాఫీ అని బొంబాయి చేసిర్రు, రైతు భరోసా బొందబెట్టిర్రు. ఆడోళ్లకు ఒక్కొక్కలకు 2000 ఇస్తామని బస్సుల్లో జుట్లు పట్టుకునే పంచాది మోపు చేసిర్రని అన్ని అడుచుకున్నారు. ఈ కథంతా బాకీ కార్డుతోని బయటికి వస్తే ఇక జనాలకే తెలవాలే ఏం చేయాలి, సర్కార్కు ఈపు సాపు ఎట్లా చేయాలి అనే ముచ్చట.